Rosebuds High School, 38 years of excellent academic track record, securing excellent results in SSC public examination every year. School was chosen among the top 300 schools in India and honored with the School Excellence Awards. The school focuses on holistic education through yoga, sports, and lab activities, including science, maths, English, and ICT labs. With modern infrastructure and audio-visual classrooms for effective learning, admissions are now in progress. Rosebuds High School, Mallikarjun Nagar, Bagambarpet, Hyderabad. Jai Telangana. Hi. Hi. Jai Telangana. How are you? Jai Telangana. Jai Telangana. Happy Farmers. నేను ఇక్కడ రావాలా అట ఎటు లేడీస్ ఒక అడుగు ముందు మీరు ఇటు రండి లేడీస్ ఉండని ఒక దిక్కు లేడీస్ ముందుకెళ్ళండి థ్యాంక్ యూ హ్యాపీ ఫార్మేషన్ వెనక్కి సార్ వెనకాలంతా పాస్ చేయండి జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను నేషనల్ యాంథమ్ ప్లే చేయండి కన్ఫ్యూజ్ కాకండి ఎక్కడోళ్ళు అక్కడ వెనక్కి ఉండండి మంచిగా కంఫర్టబుల్ గా పక్కన పెట్టు జై తెలంగాణ జనగణ మన అధినాయక జయ హే వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల వితరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి వారందరినీ కూడా మది నిండా ప్రేమతోని ఆర్తితోని వారి కుటుంబాలకు వారిని కూడా వారి రుణం తీర్చుకుంటామని తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి వారిని స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు
ఎవరైతే తమ ఉద్యోగాలను వదిలిపెట్టి తమ ఆస్తులు నమ్ముకొని మరొక స్వతంత్ర సమరయోధుల్లాగా మరొక స్వతంత్ర పోరాటంలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు సల్యూట్ తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాళ్ళ మొత్తం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉండి తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాదులో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. అందుకనే తెలంగాణ జాగృతి నుండి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేసినాము. ఇవాళ మరొకసారి మేము ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు ఇచ్చినటువంటి డిజైన్లను చూపిస్తూ ఉన్నాను. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా చేసి కనబడండి, మీడియాలో కనబడదు చేయలేదు, ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇప్పుడు కాదు 2014 నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017లో ప్రత్యేకించి మున్సిపల్ శాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మరి ఈ ప్లేస్ను ఈ ప్లాన్ను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఒక సైద్ధాంతిక పునాది మీదనే తెలంగాణ ఉద్యమం గట్టిగా వేళ్ళూనుకొని నిలబడ్డది. దాన్ని ముందుకు నడిపించినటువంటి చోదక శక్తులు రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ మరి సైద్ధాంతిక పునాది ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం మన రాష్ట్ర రాజధానిలో ఉండడం ఎంతైనా అవసరం. కాబట్టి ప్రభుత్వమే పూనుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మేము మా సంస్థ ద్వారా ఇచ్చినటువంటి డిజైన్ మీకు నచ్చకపోతే అంతకన్నా గొప్పగా మీరు చేయాలనుకుంటే ప్రభుత్వం తప్పకుండా చేయొచ్చు. లేదు మా సంస్థకు జాగృతికి మీరు అవకాశం ఇస్తారు, మేము ప్రపోజ్ చేసిన డిజైన్ అంటే సంపూర్ణంగా ఖర్చంతా మేమే భరిస్తాం. ఆ తర్వాత ఎక్కడైతే విగ్రహం పెడతారో దాని చుట్టూ కూడా మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో జీవితకాలం పాటు తెలంగాణ జాగృతియే భరిస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మంచి రోజు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రోజు కాబట్టి ఆ అమరవీరుల స్ఫూర్తితోని ఆ ఉద్యమకారుల స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 6వ తారీఖు నాడు వారి జయంతి ఉంటుంది కాబట్టి ఆగస్టు 6వ తారీఖు లోపల విగ్రహ ఏర్పాటు కావాలి. అంటే ఇమీడియట్గా మరి మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ప్రభుత్వం నుంచి అన్న పెట్టడానికి చొరవ తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి నిన్ననే మా ప్రతినిధులు వెళ్ళి మున్సిపల్ శాఖకు ఈ లేఖ ఇచ్చి రావడం కూడా జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించి త్వరగా నిర్ణయం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కూడా అధికారులను నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అనేక మంది there are many youngsters who are not a part of Telangana movement. Telangana movement ran like a Indian independence movement. We've all very spiritedly taken part of the movement. The youngsters who are right now, who probably were just a toddler or even a very young 4th or 5th class students, I want to request to all of you, today the Telangana that you are enjoying, that is because of the many sacrifices made by people across Telangana. June 2nd is not a holiday. June 2nd is a celebration of the sacrifices of all those very strong souls who gave you a beautiful state. You never faced the discrimination. You were never heckled for speaking in your own dialect. You were never heckled. You were never treated like a second grade citizen. Because by the time you came into school or college, you have a free state, you have an independent state, and you could speak your mind. But I want to appeal to the youngsters that one should know their history. Because knowing history is not living in the past, but it is understanding the cost of the present. That way you can in a much more deeper way, you can appreciate what we have. I am requesting all the Telangana youngsters to very actively participate in June 2nd, celebrate our state formation. It is as important as August 15th. అదేవిధంగా మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో మేమందరం ఎదురు చూడడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటలు వారు ఏమన్నా నిలబెట్టుకుంటారేమో, ఏమన్నా విస్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసినాం.
కానీ అదేమి జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ కానీ మరి కేకే కమిటీ వేస్తే ఆ కమిటీ విధి విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గం, శోచనీయం. మేము అందుకనే తెలంగాణ రక్షణ సేన నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారుల పక్షాన మరొక తెలంగాణ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము నిన్న ప్రకటించినట్టుగా జూలై 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఉప్పల్ బగాయత్లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాని మీదకి వేలాదిగా లక్షలాదిగా జూలై 2వ తారీఖు నాడు మరొక భూ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఉద్యమకారులను కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో, ఉద్యమకారుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో తెలంగాణ వాదులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జెండాలు ఎజెండాలకు తావులేదు. ఇక్కడ కేవలం తెలంగాణ వాదమే ఇంపార్టెంట్. తెలంగాణ కోసం ఆనాడు ఏ జెండా కప్పుకోనటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా పోరాటం చేయడం జరిగింది. వారందరినీ కూడా మేము ఉప్పల్ బగాయత్కు జూలై 2వ తారీఖు నాడు ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థి మిత్రులందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం, మేధావులను ఆహ్వానిస్తూ ఉన్నాం, ఉద్యోగ సంఘాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, న్యాయవాదులను ఆహ్వానిస్తూ ఉన్నాం, పత్రికా మిత్రులను ఆహ్వానిస్తూ ఉన్నాం. యావత్తు తెలంగాణ అంతటా ఉండేటటువంటి ఉద్యమకారులందరూ కూడా ఊరికొక్కరన్నా సరే సర్ది కట్టుకొని ఆనాడు బయలుదేరి హైదరాబాద్కు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరొకసారి మన తెలంగాణ పౌరుషాన్ని, ప్రతాపాన్ని చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి జూలై 2వ తారీఖు నాడు మరొక మిలియన్ మార్చ్ గుర్తొచ్చే విధంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి. ఉద్యమకారుల ఆకాంక్షలు పూర్తి కావాలి. కాబట్టి మేము చేపడుతున్నటువంటి భూ పోరాటానికి యావత్ తెలంగాణ కూడా కదిలి రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి ఇవాళ చాలా మంచి రోజు. ఈ రోజు అనేక మంది అమరవీరుల త్యాగాల మీద వచ్చిన రోజు కాబట్టి తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చినాక అమరవీరుల కుటుంబాలందరికీ కూడా ₹1 కోటి ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తాం. వారిని గౌరవించుకుంటాం. వారిని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యాలను కూడా చేస్తామని మరొక మారు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. హలో హలో హలో.